ఓం నమో వెంకటేశాయ. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన మార్గం. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుచే అనుగ్రహించబడిన ఈ వ్రతం ఆచరించడం అతి సులభం. నా దగ్గర ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం బుక్ చూసి చదువుతున్నానండి. ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో ప్లే చేస్తూ పూజ చేసుకోవచ్చండి. కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనిరామ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కావలసిన నైవేద్యాలు కొబ్బరికాయ, అరటిపళ్ళు, గోధుమ రవ్వ, చక్కెర కలిపిన మహాప్రసాదం. ముందుగా దీపారాధన చేసుకుని విఘ్నేశ్వరుడికి ధ్యానం చేసుకోవాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. ముందుగా ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తోచ్చాటనం. కొన్ని అక్షతలు చేతిలో పట్టుకొనవలను. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి బారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షతలు వెనుకకు వేయవలను. అనంతరం కుడి చేతితో ముక్కు మూసుకొని ప్రాణాయామం చేయవలెను. ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం. మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలానికి వ్రతం చేసేవారి ఊరు ఏ దిక్కులో ఉందో ఆ దిక్కును చెప్పాలి. శ్రీశైల ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యభాగే ఏ నదుల మధ్య ప్రాంతంలో ఉంటే ఆ నదుల పేర్లు చెప్పుకోవాలి. మన గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇక్కడ మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ రోజు జరుగుతున్న సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారములను క్రమంగా చెప్పుకోవాలి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం దశమి తిథి భౌమవాసర భరణీ నక్షత్రం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర. ఇక్కడ మీ గోత్రనామాలు చెప్పుకోవాలి. నామధేయ ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానం క్షేమస్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవతా ముద్దిశ్య శ్రీ వెంకటేశ్వర వ్రతకల్ప కరిష్యే ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవతా నియమేన యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నీటిని స్పృశించాలి అనగా నీటిని విడిచిపెట్టాలి. తదంగ కలసారాధనం కరిష్యే. ఉదకమును వదలవలయును. సంకల్పమునకు ఆచనమునకు వాడు పాత్రను కలసారాధనమునకు వాడరాదు. స్వామికి కుడివైపున కలసం నుంచి దానికి గంధం, కుంకుమ, అక్షతలు 3 ఉంచి కలసంలో పువ్వు ఉంచి క్రింద శ్లోకాన్ని చెప్పవలయును. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణాశ్రితాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీప వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలసాంబు సమాశ్రితాః కలసే గంధ పుష్పాక్షతాన్ నిక్షిప్య హస్తేనాచాద్య ఆపో వ ఇదగం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణవ ఆపః పసవ ఆపోన్న మాపోమృత మాప సమ్రాడపో విరాడాప స్వరాడాపస్యం దాగం శాపో జ్యోతిగం శాపో యజుగం శాప సత్యమాప సర్వదేవత అపూర్భువస్సువ రాపవూం. కలసాన్ని ఉదకంతో నింపి అందులో తులసి దళాన్ని వేయవలెను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
గణపతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగ భద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితః కలశోదకేన దేవమాత్మానం పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష కలశమునందలి ఉదకాన్ని పువ్వుతో స్వామిపైనను పూజా ద్రవ్యాలపైన తమపైనను చల్లుకోవాలి. ఈ గణపతి ప్రార్థన శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అదో నిర్విఘ్నేన వ్రత పరిసమాప్యర్థం గణపతి పూజాం కరిష్యే. అద గణపతి పూజ గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్యనోదిభి సీదసాదనం. గణపతికి అక్షతలతో పూజ చేయవలను. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. గణపతికి 3 సార్లు నీళ్లు చూపించి పక్కకు విడవలను. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆపో హిష్టామయో భువస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యో వసివత మోరసస్తస్య భాజయతేహనః ఉసతీరిన మాతరః తస్మా అరం గమామవో యస్య క్షయాయ జిన్వద అపోజనయ దాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. గణపతి మీద కొంచెం నీళ్లు చల్లవలను. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారికి నీళ్లు చూపించి పక్కనే ఉన్న గిన్నెలో విడిచిపెట్టవలను. ఉదితో 2 వస్త్రాలా చేసుకుని స్వామివారికి ఈ మంత్రం చదువుతూ వస్త్రం సమర్పించవలను. వస్త్రం లేని వాళ్ళు అక్షతలతో సమర్పించవచ్చు. అభివస్త్రాసు వసనాన్యర్ శాభిదేనుసు దుగాహ పూజమానః అభిచంద్రా భర్తవే నో హిరణ్యాభ్యాస్వాన్ రథినో దేవ సోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారికి వస్త్రం సమర్పించవలెను. గణపతికి 2 దూదులను యజ్ఞోపవీతంలా చేసుకుని స్వామివారికి యజ్ఞోపవీతం ఈ మంత్రం చదువుతూ సమర్పించాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధద్వారం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తా మిహోపహ్వాయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. స్వామివారికి పుష్పంతో చందనం సమర్పించవలెను. తరువాత అక్షతలతో గాని వివిధ రకాల పుష్పాలతో గాని పూజ చేసుకోవలెను. ఆయనేతే పరాయణే దూర్వారోహం తు పుష్పిణీః హరదాచ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతయే నమః. దూర్వాది నానావిధ పుష్పాణి పూజయామి. అద శ్రీ షోడశనామ పూజ. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపతయే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. అగరబత్తి పుల్లలు వెలిగించి స్వామివారికి ధూపం చూపించవలెను. వనస్పత్యుర్భవేద్దివ్యై నానాగంధైస్సు సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరావహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం సమర్పయామి. దీపధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి దీపం చూపించి నమస్కరించుకొనవలెను. తరువాత స్వామివారికి నీళ్లు చూపించి పక్కనే ఉన్న గిన్నెలో విడిచిపెట్టవలెను. నైవేద్యం చిన్న బెల్లపు ముక్క ఉంచి దాని చుట్టూ నీళ్లు చల్లి సంప్రోక్షిస్తూ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహార నైవేద్యం సమర్పయామి. అమృతమస్తు అమృతోవస్తరణమసి. స్వామివారికి పుష్పంతో 5 సార్లు నైవేద్యం చూపించవలెను. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. వారికి 4 సార్లు నీళ్లు చూపించి పక్కనే ఉన్న గిన్నెలో విడిచిపెట్టవలెను. అభిదానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారికి తాంబూలం చూపించవలెను. పూగీ ఫలైస కర్పూరైర్ నాగవల్లి దళైరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతం. తాంబూలం సమర్పయామి. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్యనోదిభి సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం. స్వామివారికి 2 అక్షింతలు వేయవలెను. యజ్ఞేన యజ్ఞమయ జంత దేవాస్తాని ధర్మాణి ప్రథమా న్యాసంతేహ నాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్య సంతి దేవాః పునరాచమనం. మయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. శ్రీ మహాగణాధిపతి సుప్రీతో వరదో భూతో ఉత్తరే కర్మణ్య విఘ్నమస్థితి భవంతో బ్రువంతు ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు. గణాధిపతి ప్రసాదం శిరసా గృణామి. మంత్రం చదువుతున్నప్పుడు స్వామివారిని 3 సార్లు కదిలించవలను. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని గణపతిం యథాస్థానం ద్వాసయామి. స్వామివారి పూజ ప్రాణ అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమెహనో దేహి భోగం
జ్యోపస్యేమ సూర్యముచ్చరంతమనమతే మృడయాన స్వస్తి అమృతం వైప్రాణ అమృతమాపహ ప్రాణానేవ యథాస్థానం ఉపహ్వయతే. ప్రతిమను తాకాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ. స్థిరాసనం కురు. ధ్యానం. శాంతాకారం భుజగసైన్యం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పుష్పాన్నైనా పత్రాన్నైనా ఉంచవలను. ఆవాహనం. ఆవాహయామి దేవేశ సిద్ధ గంధర్వ సేవిత యద్రహస్యమిదం పుణ్యం సర్వ పాప హరోహరః. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహయామి, పుష్పాన్నైనా పత్రాన్నైనా ఉంచవలను. ఆసనం. దేవదేవ జగన్నాథ ప్రణుత క్లేశనాశన రత్నసింహాసనం దివ్యం గృహాణ మధుసూదన. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి. పుష్పపత్రాలలో దేన్నైనా వాంఛితం కురుమే దేవ దుష్కృతం చ వినాశయ. పాద్యం గృహాణ భగవాన్ మాధురుత్సంగ సంస్థిత. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి. నీటిని పళ్ళెంలో విడవవలెను. అర్ఘ్యం కురుష్వమే దయాదేవం సంసారార్తి భయాపహ దధిక్షీర ఫలోపేతం గృహాణార్ఘ్యం నమోస్తుతి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. ఉదకాన్ని పళ్ళెంలో విడవవలెను. ఆచమనం. నమస్సత్య శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే గృహాణాచమనం దేవ సర్వలోకైక నాయక. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. నీటిని పళ్ళెంలో విడవవలెను. పంచామృత స్నానం. పంచామృతములనగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, నీరు కలిసినవి. వీటితో స్వామిని అభిషేకించాలి. పంచామృతం మయా నీతం పయోదధి ఘృతం మధు శర్కరా సహితం చైవ దేవత్వం ప్రతిగృహ్యతాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. స్నానం. స్వర్ణపాత్రోదకం గంగా యమునాది సమన్వితం శుద్ధోదకం గృహాణేశ స్నానం కురు యథావిధి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఉదకమును విడువవలెను. తప్తకాంచన సంకాసం పీతాంబరమిదం హరే సుగృహాణ జగన్నాథ శ్రీనివాస నమోస్తుతే. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పించనిచో ప్రత్తినే కొద్దిగా పొడవుగా చేసి పసుపు కుంకుమలంటించి సమర్పించవచ్చు. యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురత్స్థాత్ ఆయుష్యమగ్రం ప్రతిముచ్య శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ప్రత్తి నుంచి పోగులాగి పసుపు కుంకుమలంటించి అటువంటి రెండింటిని సమర్పించవలను. యజ్ఞోపవీతార్థం పుష్పం అని పువ్వు వేయవచ్చును. గంధం. చందనాగరు కస్తూరి ఘనసార సమన్వితం గంధం గృహాణ గోవింద నానా గంధాంశ ధారయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్య పరిమళ గంధాన్ సమర్పయామి. చందనమును సమర్పించవలెను. అక్షతలు. గోవింద పరమానంద హరిద్ర సహితాక్షతాన్ విశ్వేశ్వర విశాలాక్ష గృహాణ పరమేశ్వర. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయవలెను. పుష్పం. సుగంధేని సుపుష్పాని జాజీకుంద ముఖాని చ మాలతీ వకులాదీని పూజార్థం ప్రతిగృహ్యతాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పం సమర్పయామి. పుష్పములు వేయవలెను. అదాంగ పూజ. అదాంగ పూజ చేసినప్పుడు స్వామివారికి అక్షతలతో పూజ చేసుకొనవలెను. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ వెంకటాచలధీశాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః. జానుని పూజయామి. ఓం పద్మావతి పతయే నమః. జంగే పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః. ఊరుం పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః. కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః. నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః. ఉదరం పూజయామి. ఓం విశాల హృదయాయ నమః. హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః. స్తనో పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః. భుజౌ పూజయామి. ఓం స్వర్ణహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః. కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః. స్కందో పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః. నాసికాం పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. స్తోత్రే పూజయామి. ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః. నేత్రే పూజయామి. ఓం వర్చస్వినే నమః. లలాటం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరమాత్మనే నమః. దివ్య సుందర విగ్రహం పూజయామి. వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి. ఇప్పుడు పుష్పాలతో గాని అక్షతలతో గాని తులసి పత్రతో గాని పూజ చేసుకునవలెను. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయ నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్స వక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్య యౌవన రూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః.
ఓం అచ్యుతాయ నమః, ఓం పద్మినిప్రియాయ నమః, ఓం ధరాపతయే నమః, ఓం సురపతయే నమః, ఓం నిర్మలాయ నమః, ఓం దేవపూజితాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చక్రధరాయ నమః, ఓం త్రిదామ్నే నమః, ఓం త్రిగుణాశ్రయాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిష్కళంకాయ నమః, ఓం నిరాంతకాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిరుపద్రవాయ నమః, ఓం గదాధరాయ నమః, ఓం శారంగపాణయే నమః, ఓం నందకినే నమః, ఓం శంఖధారకాయ నమః, ఓం అనేకమూర్తయే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం కటిహస్తాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం దీనబంధవే నమః, ఓం ఆర్తలోక భయప్రదాయ నమః, ఓం ఆకాశరాజ వరదాయ నమః, ఓం యోగిహృత్ పద్మమందిరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం కరుణాకరాయ నమః, ఓం జగత్పాలాయ నమః, ఓం పాపజ్ఞాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం సిన్సుమారాయ నమః, ఓం జటామకుట శోభితాయ నమః, ఓం శంఖమద్యోల్ల సన్మంజులాయ నమః, ఓం కింకిణ్యాజ్య కరండకాయ నమః, ఓం నీలమేఘ శ్యామ తనవే నమః, ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగత్కర్తే నమః, ఓం జగత్సాక్షినే నమః, ఓం జగత్పతయే నమః, ఓం చింతితార్థప్రదాయ నమః, ఓం జిష్ణవే నమః, ఓం దాసార్హాయ నమః, ఓం దశరూపవతే నమః, ఓం దేవకీనందనాయ నమః, ఓం శౌరయే నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః, ఓం పీతాంబరధరాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం వనమాలినే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం మృగయాసక్త మానసాయ నమః, ఓం అశ్వారూఢాయ నమః, ఓం ఖడ్గదారిణే నమః, ఓం ధనార్జన సముత్సుకాయ నమః, ఓం ఘనసారల సన్మధ్య కస్తూరి తిలకోజ్వలాయ నమః, ఓం సచిదానంద రూపాయ నమః, ఓం జగన్మంగళదాయకాయ నమః, ఓం యజ్ఞరూపాయ నమః, ఓం యజ్ఞభోక్త్రే నమః, ఓం చిన్మయాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం పరమార్థప్రదాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం దూర్దండ విక్రమాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ విభవే నమః, ఓం జగదీశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సమాప్తం. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఇప్పుడు కుంకుమతో కుంకుమార్చన చేసుకోవచ్చు, లేదంటే పుష్పాలతో అక్షతలతో అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూత హితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూతే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్తే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుదారిణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధసంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధ్యే నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్యే నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్త్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం తుష్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ముద్దారాంగాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనదానకర్త్యే నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం శ్రైణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం ఉపవిస్మగతానందాయ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్న్యే నమః, ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వోపద్రవవారిణ్యే నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యే నమః. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి సమాప్తం. శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి. ఓం పద్మావత్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం కరుణప్రదాయిన్యే నమః, ఓం సహృదయాయ నమః, ఓం తేజస్వరూపిణ్యే నమః, ఓం కమల్ముఖై నమః, ఓం పద్మధరాయ నమః, ఓం శ్రియై నమః, ఓం పద్మనేత్రే నమః, ఓం పద్మకరాయ నమః, ఓం సుగుణాయ నమః, ఓం కుంకుమప్రియాయ నమః, ఓం హేమవర్ణాయ నమః, ఓం చంద్రవందితాయ నమః, ఓం దగదగ ప్రకాశ శరీరధారిణై నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం నిత్యకళ్యాణ్యే నమః, ఓం కోటి సూర్య ప్రకాశిన్యే నమః, ఓం మహాసౌందర్య రూపిణ్యే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం బ్రహ్మాండవాసిన్యే నమః, ఓం సర్వవాంఛాఫలదాయిన్యే నమః, ఓం ధర్మసంకల్పాయ నమః, ఓం దాక్షిణ్య కటాక్షిన్యే నమః, ఓం భక్తిప్రదాయిన్యే నమః, ఓం గుణత్రయ వివర్జితాయ నమః, ఓం కళాషోడశ సంయుతాయ నమః, ఓం సర్వలోకానాం జనన్యే నమః, ఓం ముక్తిదాయిన్యే నమః, ఓం దయామృతాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం మహాధర్మాయ నమః, ఓం ధర్మరూపిణ్యే నమః, ఓం అలంకారప్రియాయ నమః, ఓం సర్వదారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం శ్రీ వెంకటేశ వక్షస్థలస్థితాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం వైష్ణవ్యే నమః, ఓం తిరుచానూరు పురవాసిన్యే నమః, ఓం వేదవేద్య విశారదాయ నమః, ఓం విష్ణుపాద సేవితాయ నమః, ఓం రత్న ప్రకాశ కిరీటధారిణ్యే నమః, ఓం జగన్మోహిన్యే నమః, ఓం శక్తిరుస్వరూపిణ్యే నమః, ఓం ప్రసన్నోదయాయ నమః, ఓం ఇంద్రాది దైవత యక్ష కిన్నర కింపురుష పూజితాయ నమః, ఓం సర్వలోక వినాశిన్యే నమః, ఓం భూజయాయ నమః, ఓం ఐశ్వర్యప్రదాయిన్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం ఉన్నతస్థానస్థితాయ నమః, ఓం మందార కామిన్యే నమః, ఓం కమలాకరాయ నమః, ఓం వేదాంత జ్ఞాన రూపిణ్యే నమః, ఓం సర్వసంపత్తి రూపిణ్యే నమః, ఓం కోటి సూర్య సమప్రభాయే నమః, ఓం పూజ ఫలదాయిన్యే నమః, ఓం కమలాసనాది సర్వదేవతాయే నమః, ఓం వైకుంఠవాసిన్యే నమః, ఓం అభయదాయిన్యే నమః, ఓం ద్రాక్షాఫల పాయస ప్రియాయ నమః, ఓం నృత్యగీత ప్రియాయ నమః, ఓం క్షీరసాగరోద్భవాయ నమః, ఓం ఆకాశరాజపుత్రికాయే నమః, ఓం సువర్ణహస్తధారిణ్యే నమః, ఓం కామరూపిణ్యే నమః, ఓం కరుణాకటాక్షధారిణ్యే నమః, ఓం అమృతాసుజాయే నమః, ఓం భూలోక స్వర్గ సుఖదాయిన్యే నమః, ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః, ఓం మన్మద దర్ప సంహార్యే నమః, ఓం కమలార్ధ భాగాయే నమః, ఓం స్వల్ప పరాద మహాపరాధక్షమాయే నమః, ఓం షట్కోటి తీర్థ వాసితాయే నమః, ఓం నారదాది
ఆది మునిశ్రేష్ఠ పూజితాయే నమః. ఓం ఆదిశంకర పూజితాయే నమః. ఓం ప్రీతిదాయిన్యై నమః. ఓం సౌభాగ్యప్రదాయిన్యై నమః. ఓం మహాకీర్తిప్రదాయిన్యై నమః. ఓం కృష్ణాతి ప్రియాయై నమః. ఓం గంధర్వశాప విమోచకాయై నమః. ఓం కృష్ణపత్యై నమః. ఓం త్రిలోకపూజితాయై నమః. ఓం జగన్మోహిన్యై నమః. ఓం సులభాయై నమః. ఓం సుశీలాయై నమః. ఓం అంజనాసుతానుగ్రహ ప్రదాయిన్యై నమః. ఓం భక్త్యాత్మ నివాసిన్యై నమః. ఓం సంధ్యావందిన్యై నమః. ఓం సర్వలోకమాత్రే నమః. ఓం అభిమతదాయిన్యై నమః. ఓం లలితావధూత్యై నమః. ఓం సమస్తశాస్త్ర విశారదాయై నమః. ఓం సువర్ణాభరణధారిణ్యై నమః. ఓం ఇహ పరలోకసుఖ ప్రదాయిన్యై నమః. ఓం కరవీర నివాసిన్యై నమః. ఓం నాగలోకమణిసహ ఆకాశ సింధు కమలేశ్వర పూరితరదగ బణాయై నమః. ఓం శ్రీ శ్రీనివాస ప్రియాయై నమః. ఓం చంద్రమండలస్థితాయై నమః. ఓం అలివేలు మంగాయై నమః. ఓం దివ్యమంగళధారిణ్యై నమః. ఓం సుకల్యాణపీఠస్థితాయై నమః. ఓం కామకవన పుష్పప్రియాయై నమః. ఓం కోటి మన్మద రూపిణ్యై నమః. ఓం భానుమండల రూపిణ్యై నమః. ఓం పద్మపాదాయై నమః. ఓం రమాయై నమః. ఓం సర్వలోక సభాంతరధారిణ్యై నమః. ఓం సర్వమానస వాసిన్యై నమః. ఓం సర్వాయై నమః. ఓం విశ్వరూపాయై నమః. ఓం దివ్యజ్ఞానాయై నమః. ఓం స్వమంగళ రూపిణ్యై నమః. ఓం సర్వానుగ్రహ ప్రదాయిన్యై నమః. ఓం ఓంకార స్వరూపిణ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞాన సంభూతాయై నమః. ఓం శ్రీ పద్మావత్యై నమః. ఓం సద్యో వేదవత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఇక్కడతో అమ్మవారిది అయ్యవారిది అష్టోత్తరాలు అయిపోయినాయండి. ఇప్పుడు ధూపం. దశాంగం గుగ్గులో పేతం గోగృతేన సమన్వితం ధూపం గృహాణ దేవేశ సర్వలోక నమస్కర. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. ధూపం అగ్రాపయామి. ధూపమును సమర్పించవలను. దీపం. త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక దీపం దాస్యామి దేవేశ రక్షమాం భక్తవత్సల. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. దీపం దర్శయామి. దీపాన్ని చూపవలను. నైవేద్యం. సర్వభక్ష్యజ భోజైచ్చ రసైషడ్భి సమన్వితం నైవేద్యం తు మయానీతం గృహాణ పురుషోత్తమ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యమును సమర్పించాలి. అరటిపండ్లైతే కదలీ ఫలం కొబ్బరి నారికేళ ఫలం నివేదయామి అనియు, బెల్లం ముక్క అయితే గుడోపహార నైవేద్యం సమర్పయామి అని చెప్పవలెను. స్వామికి 5 సార్లు నైవేద్యం చూపవలెను. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం పరబ్రహ్మణే స్వాహ. నైవేద్యంపై నీటిని చల్లుతూ ఈ మంత్రం చదువుకోవాలి. ఓం భూర్భువస్సువః తస్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరాపో మృతం బ్రహ్మ భూర్భువస్వరోం. స్వామికి చేతితో చూపవలను. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉదకమును విడిచిపెట్టవలను. అనగా నీటిని స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళెంలో విడిచిపెట్టవలను. అమృతాపిదానమసి. 4 సార్లు స్వామివారికి నీటిని చూపించి పక్కనే ఉన్న పళ్ళెంలో విడిచిపెట్టవలను. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పూనరాచమనీయం సమర్పయామి. 2 తమలపాకులు 2 ఒక్కలు స్వామివారికి తాంబూలంగా సమర్పించాలి. పూగీ ఫలైస కర్పూరై నాగవల్లి దళైరుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. నీరాజనం. శ్రీయత్ కాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనం సమర్పించి ఉద్దరణితో ఉదకాన్ని తీసుకుని నీరజానంతరం పునరాచమనీయం సమర్పయామి అని నీటిని విడువవలెను. లేచి నిలబడి 2 అక్షతలు చేతిలో పట్టుకొని ఈ మంత్రం చదువుకోవాలి. మంత్రపుష్పం. ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్తద్ విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మే స్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మ నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణః పరః యచ్చ కింజిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేప్పివ అంతర్బహిత్స తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాసగం హృదయం చాప్యదోముఖం అదోనిశ్యా వితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తులంబత్య కోశ సన్నిభం తస్యాంతే సుషిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్ని ర్విస్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభూ ద్విభజంతిష్ట నాహార మజరః కవిః తిర్యగూర్ధ్వమదస్సాయి రస్మయస్థస్య సంతత సంతాపయతి స్వందేహమపాదతాళమస్తక తస్య మధ్యే వాహ్నిశిఖా అణీయోర్ధ్వ వ్యవస్థితః నీలతో యద మధ్యస్థ ద్విద్యుల్లేఖేవ భాస్వర నీవారసూకవత్తన్వి పీతాభ స్థ్యనూపమ తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థితః సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షరః పరమస్వరాట్ ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. నమేక మాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతస్య రతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
దిషు త్వం యజ్ఞస్వం షట్కారస్వగం మింద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతి త్వం తదాప అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరుం గదా పునశ్చజ్క రథాజ్క కల్పక ధ్వజార విందాశ్కుశ వజ్రలాశ్చిత. హే శ్రీనివాస త్వచ్చరణాంబుజద్వయం మదీయ మూర్ధానమలజ. ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాः. ప్రదక్షిణం చేయవలను. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః. త్రాహి మాం కృపమయా దేవ శరణాగత వత్సల. అనిలా శరణం నాస్తి తుమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పై మంత్రాన్ని పఠించుచు స్వామిని స్మరిస్తూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి పిమ్మట వివిధోపచార పూజను చేయవలను. వివిధోపచార పూజలు: ఛత్రం ధారయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, ఆందోళికాన్ ఆరోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి. సమస్త రాజోపచార, శక్తోపచార, మంత్రోపచార, దేవోపచార, సర్వోపచార పూజాం సమర్పయామి. క్షమార్పణం. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. నమస్కరించవలను. అనయాధ్యాన వాహనాది షోడశోపచార పూజయ చ భగవాన్ సర్వాత్మక. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వరూపో భగవాన్ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ వెంకటేశ్వర దేవ ప్రసాదం శిరసా గృణామి. తీర్థం పుచ్చుకొనుట. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వపాపక్షేకరం దేవం పాదోదకం పావనం శుభం అనుచు స్వామివారి పాదోదకాన్ని పుచ్చుకోవలెను. స్వామివారి కథలు చెప్పుకుందామండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్పం మొదటి అధ్యాయం. శ్రీ భగవాన్ ఉవాచ. కలియుగంలో ఒకానొక శుభముహూర్తాన సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అని భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసినదిగా అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓ ఈ ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తాను. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాప కర్మలను అనుసరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలను వచ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం నడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతం ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసములందు గాని, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల యందు గాని, శ్రవణ, స్వాతి నక్షత్రముల రోజుల యందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకం. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినను ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభప్రదం కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు, అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయమున గాని సాయంకాలమందు గాని ఈ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతం 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలను. మీ స్వగృహమందు గాని, వసతి గృహమందు గాని, నా ఆలయములందు గాని, ఏ పుణ్యక్షేత్రమునందు గాని, నదీ తీరమున గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతమాచరించడం మిక్కిలి శ్రేయోదాయకం. ఈ వ్రతం ఆచరించిన వారికిని, విన్నవారికిని, ప్రసాదము భక్తితో స్వీకరించిన వారికిని అష్టైశ్వర్యములు కలుగగలవు. ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశిస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతం మిక్కిలి ఆనందప్రదాయని అయి అనేక శుభములను కలుగ చేయును. ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించినచో వ్రతఫలం మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతం ఆచరించు విధానము మిక్కిలి సులభతరము. కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను. అందువలనే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞ యాగాదులకు నిచ్చు ఫలం కేవలం ఈ వ్రతం ఆచరించుట వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతం ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరుచుకొనవలను. మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియసకులైన శ్రీదేవి, భూదేవులతో
కూడియున్న నా పటమును మండపంపై ఉంచవలెను. మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చును. నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలెను, లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుని పూజించవలెను. అటు తరువాత ఈ వ్రతమునందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలెను. ఇది ప్రథమాధ్యాయం. మిగిలిన 4 అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవిందా 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 అని 3 సార్లు స్మరించవలను. ఈ కలియుగములో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషమును కూడా చెప్తున్నాను. ఈ వ్రతమును ఇంత వివరముగా చేసుకొన శక్తి లేని వారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకుని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభములు కలుగును. ఎవ్వరైతే ఈ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమును స్వయముగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహం మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమై తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కావలను. ఈ వ్రతమాచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. గోవిందా గోవిందా గోవిందా. ప్రథమోధ్యాయం సమాప్తం. శ్రీం కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ్వర వ్రతకల్పం 2వ అధ్యాయం. శ్రీ విశ్వామిత్ర ఉవాచ. ఈ అధ్యాయమునకు మనము మహాతపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ వెంకటేశ్వర వ్రతకల్పం అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గం. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమాచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొందియున్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పం మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరం నమస్కరించవలెను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం కలిగిరి. ఎంతో పాండిత్యం కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచుండెడివాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది. తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఎట్లు జరిపించవలనా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి. ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటూ తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించాడు. అందులకు విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుడికి లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా, దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహాతపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది? నా మనోవ్యదంతా నా పుత్రికల వివాహం గురించే అని విన్నవించుకున్నది. అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించితిని. నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును. ఈ వ్రతం ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతట విష్ణుచిత్తుడు, స్వామి, మహాసంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్ని రోజులో ఎందుకు? శుభస్య శీఘ్రం అన్నారు గదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తులు, తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తి అయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి
తమ తమ గృహములకు వెళ్ళిరి. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారం కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసినదిగా వేడుకొన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ ప్రసాదములు తానును స్వీకరించి మనోభీష్టా సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైంది. అంతట విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటినిచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి, కడుపేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియందే విశ్రమించవలసింది అని వేడుకొన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలదని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకుపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి. గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబమంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలికపడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! కానీ ఆ స్వామివారిని అనుగ్రహించలేకపోతిమే. చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ స్వామివారి వ్రతకల్పం మహాత్యం వలన గదా ఇదంతయు జరిగినది అని ఆ స్వామిని అనేక విధాలా స్తుతించారు. చూశారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో వ్రతమాచరిస్తారో వారి ఇంటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవిందా గోవిందా గోవింద. 2వ అధ్యాయం సమాప్తం. శ్రియ కాంతాయ కళ్యాణ నిదయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 3వ అధ్యాయం. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగవాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకొనడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్టుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పనేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణుడికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలలో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిపోసాగాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది. వ్యాపారుల ఇళ్లన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జలప్రళయం, ఎవరికీ అంతుబట్టట్లేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది. ఓయి మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకొనటం వలనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్లి తక్షణమే అందరూ తలొక పని పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులే. ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు.
పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. గోవింద గోవింద గోవింద. 3వ అధ్యాయం సమాప్తం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 4వ అధ్యాయం. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్పుతున్నారు. ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయం. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గం ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలేయడం సాధ్యం కాదు. స్వామి దర్శనం సాధ్యం కాదు. ఇదే విధంగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వలనే కానీ సాధ్యం కాదు. ఆచరిస్తున్న వారు, కథలు విన్నవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యం పొందుదురు. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయ్యే అనుకొని విర్రవీగిడివాడు. ఎంతటి వారనైనను ఈ అహంకారమే గదా అధోపాతాళమునకు త్రోసివేయునది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా నుండెడిది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనను కాంతిమతి మిక్కిలి చింతించెడిది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతున్నదని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరినది. మార్గ మధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అన్నీ దేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు, మనసు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమీ ఈ విచిత్రం, ఏమీ ఈ మాయ? ధనగుప్తుడి నోట మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదమని, తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారుగా. ఈ వెంకటేశ్వర వ్రత మహాత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతమాచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావాల్సింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవింద గోవింద గోవింద. 4వ అధ్యాయం సమాప్తం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 5వ అధ్యాయం. శ్రీ అత్రి ఉవాచ. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుపతిలో సమానమైన పవిత్ర ప్రదేశం గాని, శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం గాని ఇంతకు ముందు లేడని, ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసునిగా వెలసిన శ్రీమన్నారాయణుడికి తన భక్తులంటే అలవిమాలిన ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ
సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకొనటానికి అత్యంత సులభతరమైన మార్గం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగ వాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. కృత, త్రేత, ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమ నిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణంతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు. కానీ అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటకట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా ఇష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవ్వరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో ఒక పట్టణానికి రుప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలో కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటలు క్రింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటికాలతో ఎంత బాధపడుతున్నావు? నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది. నీవెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవీయవలసిందిగా అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవీయండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగుల వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగునా వచ్చి, అయ్యా, రాజభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధులేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటాముల్లే సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మరచిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవవచ్చులెమ్మనుకున్నాడు. వెళ్ళి రాజస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మరచిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు. తన మహత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ మర్నాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ అభాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనపడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చిన తానేనని, తనకిచ్చిన మాట నిలబట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని. ఎంతటి అపరాధం చేశాను? దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెలా మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాలా వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీ స్వామివారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమనే దొరికినవి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తి పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. పంచమోధ్యాయం సమాప్తం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం సమాప్తం. యజ్ఞమయ జంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్.
దేహనాగం మహిమానస్స చంతే యత్ర పూర్వే సాధ్య సంతి దేవాః. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యథాస్థానం ఉద్వాసయామి. మీరు కూడా పూజ చేసుకోవాల్సిందిగా కోరుకున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్స్ హనీరామ్.